మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఇరవై 21వ వచనం రాయబడింది. 21వ వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. కాబట్టి ఈరోజు మనము మాటి మాటికి మన జీవిత అనుభవాల్లో మనము దేవుని చిత్తమైన పదాలు మనం ఉపయోగించుకుంటాం. ప్రభు చిత్తమైతే లేకపోతే దేవుని చిత్తమైతే అనే పదం వాడతాం. అనే సందర్భాల్లో వాడుతున్న దేవుని చిత్తమేమో ఎరగిన వాళ్ళు ఉన్నారు, దేవుని చిత్తం ఎరిగి కూడా దాని ప్రకారం ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభు ఏం చేసేది ముందుకు ఏం చెప్పాడంటే ఆయన, ఇదిగో నీ చిత్తము చొప్పున లేకపోతే నీ చిత్తం నెరవేర్చడం ఇదిగో వచ్చి ఉన్నానని చెప్పిన ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏం తెలియజేసినట్టు ఆయన, నా తండ్రి చిత్త ప్రకారము లేకపోతే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించింది. చిత్తము అంటే అర్థమేంటి? చిత్తము అంటే చిత్తము అంటే మనసు, లేకపోతే ఆ వ్యక్తి యొక్క ఇష్టం. దావీదు నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు కనుగొన్నాను అన్నాడు దావీదు. మరొక దేవుడు అన్నాడు దావీదు గురించి. మరొకసారి ఏమైపోయిందంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మనస్సు అనేది గ్రంథంలో ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం కోరుతున్నాడంటే ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఆయన చిత్త ప్రకారము చేయువాడే పరలోకంలో ప్రవేశించును అనేది ఆయన తెలియజేసిన సమాచారము. మొదటి సమయాల గ్రంథం 13వ అధ్యాయము. మొదటి సమయాల గ్రంథం 13వ అధ్యాయం. వెనక్కి వినబడుతుందన్న మొదటి సమయాల గ్రంథంలో 13వ అధ్యాయము 14వ వచనం రాయబడింది. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు అని చెప్పాడు. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో 22లో అదే సంగతిని ప్రస్తావిస్తూ రాయబడింది. 22లో తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. కాబట్టి దేవుని యొక్క చిత్తము లేకపోతే దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క మనస్సు అనేది ఒకటి గ్రంథంలో మనకి కనబడుతుంది. అయితే దేవుని చిత్తము దేవుడు బయలుపరచకపోతే ఎవరికది తెలియదు. ఎందుకంటే ఒక మనుషుల సంగతిలో అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మరి ఎవరికి ఎలా తెలియవు. ఒక మనుషుల సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మరి ఎవరికి ఎలా తెలియవు. అలాగో దేవుని సంగతులు దేవుని ఆత్మ వల్ల బయలుపరచబడకపోతే మానవాళికి ఆయన చిత్తం ఏంటో ఆ చిత్త ప్రకారం బ్రతకడం ఏంటి ఎవరికి తెలియదు. కాబట్టి దేవుడు పరమ దేవుడు తన బయలుపరచడంలో 2 సంగతులు తెలియజేశారు దాంట్లో. ఒకటి సాధారణ బయలుపాటు, 2 ప్రత్యేక బయలుపాటు. ఒకటి సాధారణ బయలుపాటు, మరొకటి ప్రత్యేక బయలుపాటు. ఇంగ్లీష్లో అయితే జనరల్ రెవల్యూషన్ అంటారు, స్పెషల్ రెవల్యూషన్ అంటారు. అంటే దేవుడు తనను తాను
మొదటగా కీర్తనలకు 19 అధ్యాయం తెలియజేసినట్టు కీర్తనలకు 19 అధ్యాయం. కీర్తనలను 19 అధ్యాయం. ఆకాశము దేవుని మహిమను వివరిస్తున్నది, అంతరిక్షము ఆయన చేతులని ప్రచురపరుస్తున్నది. పగటి పగలు బోధ చేస్తున్నది, రాత్రి రాత్రి ధ్యానం చేస్తున్నది. వాటికి భాష లేదు, మాట్లాడలేదు, వాటి స్వరం వినపడదు. వాటి పవనములు భూమి అంతటా వ్యాపించున్నది అని తెలియజేస్తూ రోమిల రాసిన పత్రికలో ఇదే సమాచారాన్ని రోమిల రాసిన పత్రికలో అవకాశం. ఎందుకనగా దేవుడి గురించి తెలియ సత్యమైన లేదు. దేవుడు బయలుపరచకపోతే దేవుడి గురించి మనము కనుగొనడం అసంభవం. కానీ దేవుడే క్రమమైన దేవుడు, మానవులను రక్షణను ఉద్దేశించిన దేవుడు ఏం చేశాడంటే తాను బయలుపరచుకోవడానికి ఒకటి సాధారణ బయలుపడాలి. అంటే ఎవరు సృష్టిగా దేవుని గురించి తెలియ సత్యమైన లేదో అది వారి మధ్య విశ్వమైనది. దేవుడు అది వారికి విశ్వ పరిచయం. అప్పుడు దేవుడే బయలుపరచడానికి కూడుకున్నాడు. విశ్వ పరిచయం ఎవరు? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన త్యాగపడుతుంది. కాబట్టి మొదటి ఈ బయలుపరచడం ఆయన దేవత్వము, ఆయన శక్తి బయలుపరచబడి మరి ఆయన ఇష్టమేమి, ఆయన మనసు ఏమి, ఆయన ఇష్టమేమి మనం ఎదిగే కదా దాన్ని జరిగించగలము. దానిలో మనం గ్రహించినట్టు ప్రత్యేక బయలుపడదు. ఈ ప్రత్యేక బయలుపడితే మనం ఏమంటామంటే దైవ ప్రేరిత దేవోపల్లి. ఈ దినం అంతమందు ప్రభువైన క్రీస్తులో మొదట తెలుగు పద్ధతిలో రాయబడింది. కాబట్టి దేవత్వము నిత్య శక్తి బయలుపరచబడుతుంది. సృష్టిని ఆలోచించడంలో మనం ఉండాలి ఆ రోజు. కాబట్టి దేవుడు లేడు అనే వాళ్ళు తెలియజేసిన తర్వాత ఆయన మనస్సు ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఇష్టం ఏంటి అనే సంగతులు ఈ సాధారణ బయలుపడలో మనకి తెలియదు. దేవుడు తానే బయలుపరిస్తే తప్ప మనకు తెలియదు. కాబట్టి దేవుడు తన సంకల్పించిన ఎలా బయలుపరుస్తాడు? ఆమోసగ్రంథం ప్రకారం తను సంకల్పించిన దాన్ని ప్రవక్త ద్వారా ఆయన బయలుపరుస్తాడు. అంతేగాని మరొకరు బయలుపరచు. కాబట్టి పాత్రలో కాలంలో ఏం జరిగిందంటే పూర్వకాలంలో నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవర్తన ద్వారా మనతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుల ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుడు సంస్కృతులు వారసులను నియమించడం తెలియజేశాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ప్రత్యేక బయలుపడు. ఎలాగో దేవుడు ప్రవర్తన, ఈ ప్రవర్తనలో పరిశుద్ధాత్మ ప్రేరేపితులై మాట్లాడు. అవి రచనలో నానాలు అంటే కళలు, దర్శనాలు దేవుడు ప్రత్యేకంగా తన సంగతులు బయలుపరిస్తే కానీ మనం బయలుపరచాలి. అందుకనే విధి ప్రదర్శన అన్నాడు, బయలుపరచబడి మనవి మన సంబంధాలు రహస్యం ఎవరి రహస్యం మన దేవుడు ఎవరో చెందిందే. కాబట్టి మనము ఆ రహస్యాన్ని పొడవడానికి మనం మానవులు. ఒక మనుషుని సంగతి మాత్రమే
ఉద్దేశాలు ఏంటో ఆయన చిత్తం ఎదగాలంటే అది ప్రత్యేకమైన బయలుపాటు తెలుస్తుంది. ఈ ప్రత్యేక బయలుపాటు కాబట్టి ద్వితీయ దశకాలం దేవుని చిత్తము ఎదగడానికి ఒక రూపం ఉంది. ఆ రూపం ప్రకారం ద్వితీయ దశకాలం రహస్యంలో మన దేవుని యోగం చేయడం అయితే మనం ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారి మాము అని చెప్పారు. కాబట్టి ఏం చేశారు? ప్రార్థనలోనే ఏమంటే రహస్య దేవుడు బయలుపరచబడి మనం కొత్త నిబంధనలు కూడా ఈ దినములందు తన కుమారుల ద్వారా తనని మాట్లాడాడు, అపోస్తుల ద్వారా సంగతి బయలుపరిచాడు. బయలుపరుస్తూ ఉండగా పౌలు బయలుపరచబడి మాట్లాడితే దాటిపోకూడదు అనేటట్టుగా మాట్లాడేది. ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయం 15 కాబట్టి మనలో సంపూర్ణమైన వారికి తాత్పర్యం కలిగి అప్పుడు దేవుడు చేయను మీకు వేరు తాత్పర్యం కలిగిన అది దేవుడికి బయటవచ్చు. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా దేవుడు ఎంతవరకు మనం బయలుపరిస్తే అంతవరకు మనది. దేవుడు చిత్తము ఈ ప్రత్యేకమైన బయలుపాటు వల్ల ప్రవక్తలు దైవే మాట్లాడితే వారి రచనలు కానీ వారి నోటి మాటలు కానీ ఆనాడు దేవుడు తెలియజేయబడితే ఈ దినమున అంతమంది అయితే నేరుగా హెవెన్లీ సోర్స్ అంటే ఎవరు పరలోకం నుండి ప్రవేశిస్తున్నాం అని వారి తన కుమారుడు అనుకున్నాడు. అంటే కదా బయలు అన్నాడు. అంటే మళ్ళా మరొక బయలుపాటు మరొక రెవల్యూషన్ ఇది లేదు. కాబట్టి తన కుమారుడు మాట్లాడిన తర్వాత మీరు అంటే కుమారుడు చెప్పాడు అపోస్తులతో అపోస్తుల యాగమై వెనువెంట చదువుకోవాల్సిన సూచనలు వలన దేవాలయాన్ని స్థిరపరుస్తూ ఉండగా అది గ్రంథం చేయబడింది. ఇప్పుడు గ్రంథం చేయబడినటువంటి ఈ గ్రంథంలో దేవుని చిత్తము మామూలు అందుబాటులో ఉంటాయి. కానీ ఇంకా మనకి ఏ కోణంలో కూడా ప్రభావం చేసినట్టు మనం తెలియజేయాలి, లేకపోతే నాకు దర్శనం చెప్పు అనే కోణాలు లేదు. కానీ గ్రంథంలో అటు ప్రాంతంలో కానీ దేవుడు బయలుపరిచిన కారణాన్ని మనుషులు దేవుడి చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత గ్రంథంలో మాట్లాడారు దేవుడి చిత్తం ఎక్కడుందో మనం ఎదిగిన తర్వాత దాని పట్ల ఎలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నారో మాట్లాడారు. రోమిల పాత గ్రంథ రచనలు చేయగలిగిన తర్వాత శాస్త్రులు పరిశీలించారు. దేవుడు ఎవరు చేయకపోతారా? దేవుడు యూదులనే చేయబడారు. ఈ 39 పుస్తకాలు దేవుడు యూదుల చేత రాయించి యూదులు పంపించారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే రోమిల మీకు యూదులు బట్టి పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని అతిశయించుకున్న ఆయన చిత్తం తెలియలేదు. ఆ చిత్త ప్రకటన జరిగింది. ధర్మశాస్త్రం ఉపదేశం పొందిన వాటిపై శాస్త్రమైన వాటిని పెంచుకుంటున్నాం కదా మాట్లాడుతూ వ్యవసాయ బోధించే వారు వ్యవసాయం, దొంగలుగా బోధించే వారు దొంగలించడం, లేకపోతే ఎదుటి వారిని బోధించే వారు బోధించుకోవడం. ఇలా దేవుని చిత్తం ఎదురు కూడా దేవుని చిత్తం వాళ్ళు ఏదో జరిగింది. నేను మనం దేవుని చిత్తం ఎదగడానికి దేవుడు ఏం చేశాడంటే కొత్త నిబంధనము కొత్త నిబంధన అందించిన తర్వాత నేను మన నుండి దేవుడు ఏం కోరుతున్నానంటే ప్రభు చేస్తున్నాడు. ఎవరు నా తల్లి ఎవరు
నా తల్లి, నా సహోదరులు. కాబట్టి దేవుని చిత్తం అనేది ఎలాగ బయలుపరచబడిన తర్వాత కీర్తన 40 దేవుని చిత్తం పట్ల దాని మనసు ఎలా ఉందో కీర్తన 40 నా దేవ, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. కాబట్టి ఆయన చిత్తం పట్ల మనుషులు వైద్య ఎలా ఉన్నారో దాని మాకు తెలియదు. నా దేవ, నీ చిత్తము నెరవేర్చడ నాకు సంతోషము. ఇది వాస్తవం తీసుకుని వచ్చిన ఆ ప్రవచన నీ ధర్మశాస్త్రం అందరూ ఉన్నది అనసాను. అలాగే కీర్తనలో 43 నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుము. కాబట్టి బయలుపరచబడిన చిత్తం పట్ల అప్పుడు ఆత్మీయమైన కలిసిపోయినా ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలంటే, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషమని, నీ చిత్తం నెరవేర్చడా లేకపోతే నీ చిత్తానుసారం ప్రవర్తించడం నాకు నేర్పుకున్నాను. ఎందుకంటే దేవుడు దేవుడు అంటే దాని తర్వాత శామీయులను భూనివాసులు తన చిత్తం చొప్పున జరిగించారు. ఆయన చేయబట్టుకొని ఆయన చిత్తాన్ని ఎదిరించేవాడు. అలాంటి దేవుడు ఆయన చిత్తాన్ని అందరూ అంటే అదే ఇక దేవతలు కానీ సృష్టి కానీ ఆయన మాట ప్రకారం కార్యక్రమం జరిగిపోతారు. 21 ఆయన చిత్తం నెరవేర్చాలని వచ్చారు. కాబట్టి అసలు పరలోకాలను భూమి మీద కానీ పరమదేవుని చిత్తమో ఆయన ఇష్టమో నెరవేర్చబడడం అనేది ఒక భూమిలో బాగుపడింది. అటు దేవతలు కానీ ఇటు సమస్త సృష్టి కానీ ఏదైనా కూడా ఆయన ఆజ్ఞాపిగా జరుగుతుంది. కాబట్టి దాని చిత్తం నెరవేర్చడమే నా సంతోషం. నీ చిత్తానుసారంగా నెరవేర్చ నాకు నేర్పడం. యోగంలో మరొక మాట 32 యోగంలో 32 మెరుగులు బయలుదేరి చిత్తము ఉన్నాము అని నీతో చెప్పినట్టు నీవు వాటిని బయలుదేరుకోవాలి. కాబట్టి సృష్టి కానీ ఇటు దేవతలు కానీ చదువులో డబ్బులు లాంటి వారి మాటల్లో కానీ దేవతలు కానీ మనకు ఏం కనపడుతుందంటే దేవుని చిత్తం అనేది ప్రతి వ్యక్తి లోబడి దాని ప్రకారం జరిగించుకోలేము. కాబట్టి ఇలాగా గ్రంథంలో అయితే వాళ్ళ మానవులు అనేక మంది చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంలో ఎలా జరగాలో ఎక్కువ మంది అలా జరిగించారు. మీకు డబ్బులు లేదండి. ప్రభువైన యేసు దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో అందరికీ అన్ని యుగాల్లో వాస్తవమైన మాదిరిగా ఉంటుంది. ప్రభువైన యేసు యుగంలో దేవుని చిత్తాన్ని ఎవరు నెరవేర్చాలో ఆయన మన మాదిరి. కాబట్టి రెండవ సమాచారం చేస్తుంటే దేవుని చిత్తాన్ని జరిగించడంలో మా ప్రభువు అన్నారు. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఎలా చెప్తున్నాడు, మరియు అప్పటి నీకు వాడలేదు కానీ నాకు శరీరం వచ్చింది పూర్ణ
పాములను పాము పర్యాటకులను నీకు ఇష్టమైన కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. కాబట్టి ఇలాంటి దేవుడి చిత్తము నెరవేర్చుకోవడంలో ప్రభు మనకు మాదిరి. ఎలాంటి మాదిరిలో మన కొద్దిసేపు ఆయన యొక్క జీవశైలిని ఆలోచన చేస్తే మనకు సమాచారం ఉంటాయి. మొట్టమొదటిగా యోహాను సువార్త 4:4 యోహాను సువార్త 4:4 యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని గౌరవించుటయు నాకు ఆహారమయ్యు. కాబట్టి నిజంగా మానవాళిలో ఎవరో దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో అందరికీ ప్రభు చేసినప్పుడు ఆయన చిత్తము నెరవేర్చడానికి వచ్చిన పరిస్థితిలో నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చు ఆయన పని ఆయన చిత్తానుసారమైన దయా సందర్భంలో ప్రభు చేసుకుని ఏవైతే తెలియజేయబడిందో దాన్ని నెరవేర్చడానికి ప్రభు చేసి భూమికి వచ్చిన తర్వాత ఆయన 12 ఏళ్ళ నుండే ఆయన మాటల్లో మాట్లాడుతున్నాడు. 12 ఏళ్ళ ఏమన్నాడు, నేను నా తల్లిదండ్రుల మీద ఉండవాలని మీరు ఎరగండి. లోకస్వత 12 ఏళ్ళు మాట్లాడుతున్నాను. లోకస్వత 2 ఏళ్ళు 12 ఏళ్ళ వయసులో ఆయన మీరెవరైనా వెలుగుచుంటుంది, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎదురుగా దేవుని చిత్తము జరిగినటువంటి ఎలాగో ప్రపంచ మనకి మాదిరి అవసరం. గత ఒక రాజ్యంలో ఒక రాజ్యం మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను దుష్ట కాలంలో విమోచించబడాలని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించాడు. కాబట్టి వాలంటరీ యాక్టే కానీ బలవంతపు పని అంటే దేవుని చిత్తం, దేవుని సంకల్పం ఉంది. ఆ చిత్త ప్రకారమైన దయ సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో ఈయన అనాదిలోనే 10 గొర్రెలైన నిశ్చయమైంది. ఈ నిశ్చయమైన జరిగే చదువుతాడంటే ఆయన చిత్త ప్రకారము మనం విమోచించడానికి మన పాపము తనను తాను అంటే అందులో తన స్వతహాగా జరిగించే కార్యక్రమం ఏంటంటే దేవుడు దాని మీద అలాంటి బలవంత కార్యం చేస్తారు. ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి. కాబట్టి ప్రభు చేసిన మనము దేవుని చిత్త ప్రకారం అయితే కానీ ప్రభు చేసిన చిత్తాన్ని వాలంటీర్గా లోపడ్డాడు కానీ ఆయన మీద ఎలాంటి ప్రెషర్ కానీ ఎలాంటి ఆయన బలవంత కార్యక్రమం. కాబట్టి దేవుని చిత్తాన్ని జరిగించడానికి ప్రభు చేసి ఇష్టపూర్వకంగా దిగి వచ్చాడు. ఇప్పుడు నేను ఉన్నాను అనేటప్పుడు ప్రభు చేసు శరీరంగా సఫలీగా చేయడు. ప్రత్యేకంగా తెలియజేస్తే 12 ఏళ్ళ నుండి ఆయన మాట్లాడడం ఏమన్నది, నా తండ్రి పని నెరవేర్చడమే నాకు ఆహారం, నన్ను పంపిన వారి చిత్రం నెరవేర్చడమే నాకు ఆహారం అనే మాటలు మనకి కనబడుతుంది. ఆ తర్వాత యామాస ఐదర్శంలో మనం మాట్లాడాడు. యామాస 5:5 నేను విన్నట్టుగా
నన్ను నేనే ఏమీ చేయలేను, నేను విన్నట్టుగా తీర్చున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు. ఏం చేశాడు? నా ఇష్టం కాదు, నన్ను పంపిన వారి ఇష్టమే, ఆయన చిత్తమే నేను చేయకూడదు అనేది ప్రభు చేసిన జీవన శైలి. మన జీవన శైలి అన్ని జనులు ఇష్టం అవుతాయి, అన్ని జనులు ఇష్టం మాట్లాడారు. సాధారణ ఇష్టం అవుతాయి, సాధారణ ఇష్టం లేదు. కొన్ని సందర్భాల్లో మన ఇష్టం ఉంటుంది, మన ఇష్టం ఉంటుంది. ఒకప్పుడు పంపుతుందో ఏమన్నాడు? అన్ని జనులు నెరవేర్చారు కానీ అది చాలు. సాధారణ ఇష్టంలో ఉంది, సాధారణ ఇష్టంలో తిమోతి రాసిన పత్రికలో రెండవ తిమోతి రాసిన 24 సత్యవిష్ణ అనుజ్ఞానం వల్ల దేవుడు ఇరువురు మరణించడం చేయడం. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరబడిన మీరు వారిని లోటు తప్పించుకొని వేరు పొందడం. కాబట్టి నువ్వు సాతాను ఇష్టాన్ని కానీ లేకపోతే అన్ని ఇష్టం నెరవేర్చాలని కానీ వాళ్ళని సంతోషాన్ని ఎవరు జీవించేది నేను కాదు కలిగిన పౌరులు మానే ప్రభుత్వ యేసు మన దగ్గర తీసుకుంటే నీ చిత్తమే సిద్ధించుగాక అనేది ప్రభు యేసు అవసరం. దేవుడి చిత్తము బయటపరచబడింది, దాన్ని అనుసరించడం ప్రభు యేసు మార్గం చూపించాడు. పరిస్థితి కఠినంగా ఉన్న దేహం మీద తండ్రికి చిత్తమైతే ఈ ఇల్లు తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. కాబట్టి దేవుడి చిత్తాన్ని ఆ స్థాయిలో పెట్టి అలా లోపడాలి అనేది పరమదేవుడు మానవాళ్ళు మాదిరికమైనటువంటి విధానాన్ని చూపించారు. అయితే మీరు మాట్లాడచ్చు, ఈ చిత్రం గ్రంథంలో ఉంది, ఈ చిత్రం మనుషులకు అర్థమవుతుందా? మమ్మల్ని ఏమంటే బయట అర్థం చాలా కఠినమైనటువంటి సంకలం. కానీ పద్ధతులు జాగ్రత్తగా దేశం చేస్తే ఆయన చిత్తాలను పరిశీలించవచ్చు, ఆయన చిత్తాలను గ్రహించవచ్చు అనే మాటలే మన అందులో రాయబడ్డాయి. ఉదాహరణ కోసం మానవ దేవుడి చిత్తం ఏమైందో మనం తర్వాత ఆలోచన చేస్తున్నాం. మొదటిగా దేవుడి చిత్తము ఉంది, అది బయలుపరచబడింది, దాన్ని ఎలాగో లోపడాలి అనే సమాచారం అవసరం చేస్తున్నాం. ఫలసు ప్రార్థన చేస్తున్నారు. అందుచేత ఈ సంగతి విని నాశనం నుండి మేము ప్రార్థన చేయడం మానగా మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మస్థానము వివేకమును గలవారును అదో ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించాలి. కాబట్టి దేవుడు అన్యాయం తెలియదు. ఒకసారి సందర్భంలో 9వ అనుకుంటారు ఏమని, ఎవరు ఆకాశానికి ఎక్కువ కింద తెలుసుకోవడానికి నిజంగా అంత కఠినమైన సంగతులే కాదు. దేవుడి చిత్తము ఆకాశాలను అంత ఎత్తులో పెట్టి నా చిత్తం మీకు అందరూ కానీ నా చిత్త ప్రకారం అంటే దాన్ని ఏమన్నా దాన్ని నియంత్రిస్తున్నాం కదా, విక్రమిస్తున్నాం. చిత్తమేమో చేతికి అందదు, చిత్తమేమో గ్రహించడానికి చెందలేదు, చిత్తమేమో బయలుపరచబడలేదు. కానీ చిత్త ప్రకారం అందకపోతే ఏమవుతుంది? పరలోకం లేదన్నాడు. దేవుడి చిత్తాన్ని జరిగించేవాడే నిరంతరము నిలిచినాడు. మరి నిలవాలంటే ముందు చిత్తంలో తెలియదు కదా. దేవుడు పరలోక దేవుడు, మహానుడు, మహోన్నతుడు, నిలిచి నివాసిన దేవుడు పరలోక జ్ఞానాన్ని భూమి మీద మనబడి వారికి మనం ఆస్వాదమైనట్టు చేశాడు అందిస్తుంది. దాని వరకు ఆయన అనేక నలుగురు, అందులో రాజులు ఉన్నారు, అందులో కాపులు ఉన్నారు, అందులో వడ్లో చేపలు పెట్టే వాళ్ళు కదా. వీళ్ళందరూ దేవుని ఉన్నారంటే వాళ్ళందరూ ఒకరు ఎక్కకపోయినా దేవుడు సిద్ధాలు వాళ్ళు మానవాళికి అందించడానికి పూర్వం రాశారు.
ఈ రాయటంలో ఏమాత్రమూ సందేహం లేకుండా పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే ఆత్మ బయలుపరచబడింది, లేకపోతే ఎలా బయలుపరుస్తారు? మొదలు ఏమంటే వీటిని దేవుడు మనకైతే తన ఆత్మ వల్ల వాటిని బయలుపరచాలి. పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే దేవుని యొక్క సంగతులు మానవాళికి ఆత్మనేపు మాట్లాడతారు, ఆత్మ సంబంధమైన సంగతులుగా బయలుపరచడం అంటారు. ఇప్పుడు బయలుపరచడం ఎవరు? బయలుపరచడం మనకి. రహస్యాలు ఎవరు? మనం రివర్స్ చేస్తాం. ఏం చేస్తారంటే రహస్యాలని కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు ఆయన చూస్తున్నాడు ఏంటి అవన్నీ మనకు అవసరం. దేవుడు ఎవరితో బయలుపరచడం బయలుపరచబడి మనం ఏం చేయాలి? అందుకొని దాన్ని గ్రహించాలి. దేవుడు చెప్పిన అలాంటితో 3 మాటలు చెప్పాడు. ఏమన్నా పట్టణంలో ఆయన చిత్తము ఉత్తమమైంది, అనుకూలమైంది, సంపూర్ణమైంది. కాబట్టి మనం ప్రతి వాటినే ఒక కొత్త పదం లాగా దేవుడు చిత్తమంటే దేవుడు చిత్తం అనుకుంటాం, కానీ అసలు దేవుడు చిత్తం అంటే ఏంటో అది మానవాళ్ళ అనుదానికి ఎంత ప్రాసెస్ ఉందో ఆ చిత్తం అందిన తర్వాత ఆయన చిత్తము ఎరిగిళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతారు. తెలియక తప్పుగా చేసిన వాటిని దెబ్బలు తప్పులు యజమాని చిత్తం ఎరిగిళ్ళు కూడా మనం వచ్చిన ఉంటుంది. యజమాని చిత్తం ఎరిగిళ్ళు కూడా ఎవరైనా తప్పు చేస్తే అటు వానికి రెట్టింపు దెబ్బలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఎవరు దోషమై అంటే నీ చిత్తాన్ని మనం తెలియజేయలేదు, అందుకు దేవుడేమి సమస్య. చిత్తం బయలుపరచబడిన తర్వాత చిత్తమంతా మన కళ్ళలో ఉన్న తర్వాత మన భాషలో రాయబడిన తర్వాత కూడా దాని ప్రకారం బ్రతకపోతే అప్పుడు తప్పే. ఆ దినం అనేక మంది వస్తారు, నీ నామాన్ని అర్థం చేయలేదా, స్వంతం చేయలేదా, భాష మాట్లాడాలని చెప్తే ప్రభు ఒకే మాట్లాడాలి. నా తండ్రి చిత్త ప్రకారం చేయలేదు కాబట్టి పరవాళ్ళని ప్రవేశించారు. కాబట్టి చిత్త ప్రకారం బ్రతకం అనే దానికి ఎంత వెయిటేజ్ ఉన్నప్పుడు గ్రంథంలో ఆయన చిత్తం ఏంటో వెతకాలి. మరొకటి ఏమంటే ప్రతి విషయమందులో ఆయన చిత్తం ఏదో పరీక్షించాలి. ప్రతి విషయంలో మనం కొన్ని విషయాలు చూస్తాం. అసలు ఇంట్లో ప్రతి మన పెళ్ళిళ్ళు మనం కదా రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు దీని విషయంలో దేవుని చిత్తమేంటి, దీని విషయంలో దేవుని చిత్తమేంటి, దీని విషయంలో అదే దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించాలి. దేవుడు చిత్తం ఏమిటో గ్రహించుకుంటాడు. మన రోజుల మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోవాలి. దేవుడి చిత్తము మనుషులు గ్రహించుకోవచ్చు. అదేమి ఆకాశానికి వెళ్ళి నువ్వు దేవాల్సిన పని పౌరులు మీరు దాన్ని చదివి అట్లా మీరు దాన్ని గ్రహించుకోవాలి. నాకు కలిగిన మీరు రాశాను, రాసిన దాన్ని మీరు చదివితే చాలు, ఇక్కడ నష్టాన్ని మీరు చదువు గ్రహించాలి. 12వ ఆ చిత్రం ఎలా ఉందంటే మానవాళికి తన చిత్తాన్ని తప్పుగా అందించారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకుంటే ఏదవుతుంది? మనస్సు మారుతుంది. అప్పుడు రూపంలో మనసు ఏంటంటే దేవుని చిత్తం పక్కన పెట్టి ప్రార్థనలో నేను క్రీస్తు తెలుసు సమానం అవుతుందా? ఆయన చిత్తం ఏర్పడకుండా నువ్వు ఆయన తయారవడానికి అవకాశం లేదు. క్రీస్తు వలె ఊరిలో అన్వేషణ ఎదగడానికి అవకాశం ఆయన చిత్తం ఎరగాడు. ఒక రోజున అపోస్తలుల కార్యాలు పౌలు నన్ను ఎందుకు పిలిచాడంటే హృదయం చేస్తూ అపోస్తలుల కార్యాలు 22 అపోస్తలుల కార్యాలు 22 అపోస్తలుల కార్యాలు 22 అప్పుడు అతను నేను ఎందుకు ఇచ్చాడు అంటే మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకోవడము అంటే చిత్తాన్ని నన్ను ఎవరైనా తెలుసుకోవచ్చు.
దాన్ని మనం గ్రహించాలి. తన చిత్తము తెలుసుకున్నప్పుడు ఆ నీతి మంత్రిని చూపించడానికి కాబట్టి గ్రంథంలో ఆ చిత్తాన్ని తెలుసుకోవచ్చు, ఆ చిత్తాన్ని గ్రహించవచ్చు, ఆ చిత్తాన్ని పరీక్షించవచ్చు. ఇంకేం చేయించాలంటే ఇంకేమంటే యెహోషువ ప్రార్థనలో మనుషులను సంతోషపెట్టువారు చేయనట్టు కంటికి కనబడితే కాక క్రీస్తు దాసులో లేని దేవుని చిత్తాన్ని మహాపూర్వంగా దేవుని చిత్తాన్ని నిజంగా తెలుసుకొని గ్రహించి దాన్ని గెలిపేవాళ్ళైతే మనపూర్వకంగా దాన్ని జరిగించగలిగే క్యాపబిలిటీ మానవుడు ఉంది. కాబట్టి మానవుల్లో ఆ యొక్క సామర్థ్యం ఇవ్వకుండానే దేవుడు మానవుల నుంచి పోరాడలేదు. దేవుడు ఎలా అంటే మానవుడికి ఏది ఇంపాసిబుల్ అది తాను చేసి పెట్టారు. మానవుడికి ఏది ఇంపాసిబుల్, నరుడు పాపంలో తాను బయటపడడం తనకి ఇంపాసిబుల్. దేవుడు ఏం చేశాడు, సరే నీ చేతిలో లేదు కాబట్టి నేనే పాప నివారణకు ఏర్పాటు చేస్తానులే. కాబట్టి మా దేవుడు తన వైపు నుంచి ఏం చేయాలో అంతా చేశాడు. మన వైపు ఏం చెప్పాడంటే ఇవాళ నా చిత్తం ఇది, నా చిత్తాన్ని జరిగించవచ్చు. నీకు మనసు ఉంటే మనసు అయితే చిత్తం చేయాలని పట్టణంలో ఏమంటే ఆయన చిత్తం చూపును చేయాలని నిశ్చయం మనం ఏమంటే ఎవడైనా ఆయన చిత్తం చూపున నిశ్చయించుకుంటే ఇది ఎక్కడ జరుగుతుంది? నిశ్చయించుకోవడం లోపల ఫిక్స్ అవ్వడం. మనం లోపల అనుకోకపోతే ఒకరు అనుకుంటాడు ఆయన చెప్పేది ఆయన అయితే నాదే అర్థమైతే నువ్వు నిశ్చయించుకోవాలి. పౌలే నిశ్చయించుకున్నాడు, ఎక్కడో జీవించేది నేను కాదు క్రీస్తే నా యందు. కాబట్టి ఇలా నిర్ణయించుకున్న వాళ్ళు దేవుడి అందుబాటులో ఉంది, దాన్ని గ్రహించవచ్చు, దాన్ని దర్శించవచ్చు, దాని ప్రకారం అనుకూలంగా ఏం చేయొచ్చు, జీవించవచ్చు. అప్పుడు మొదటి అంటాడు అలాంటి వారిని నిరంతరం తెలుసుకోవాలి. నిరంతరం తెలుసుకోవాలి. ఈ లోకమైన గతించుకోవాలేమో కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు మాత్రం నిరంతరం తెలుసుకోవాలి. లోకంలో దాని ఆశలు గతించుకోవచ్చు కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు ఏమన్నారు, నిరంతరం తెలుసుకోవాలి. కాబట్టి ఇంతటి చిత్తము గ్రంథం రాయబడింది, దాన్ని మనసు జరిగిస్తే నిరంతరం తెలుసుకోవాలి. అయితే మనం ఏమాల్సి చెబుతున్నామంటే దేవుడు నాడు ఆయన చిత్తం ఉంది, ఆ చిత్తం బయలుపరచబడింది, ఆ చిత్తాన్ని ఎలా ఉన్నా జరిగించాలో ప్రభుత్వం మాదిరిగా ఉన్నారు, ఆ చిత్తం నేను కొత్త అందుబాటులో ఉంది అనే సంగతి నేర్చుకున్నాం. ఇప్పుడు అసలు దేవుడి యొక్క ఇష్టము, దేవుడి చిత్తము ఏమైంది మానవులు తాను ఏమో చెప్పుకున్నాడు గ్రంథంలో, నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టము అని ఏదైనా గ్రంథంలో రాయబడిందా అనే సంగతి మనకు కొన్ని సంగతులు ఆలోచించాలి. కొన్ని మాత్రమే వాస్తవ గ్రంథం అంతా దేవుడి చిత్తాన్ని కలిగి ఉంది, కానీ కొన్ని సంగతులు నేరుగా ఆయన ఇది నాకు ఇష్టమైంది అని నేరుగా మొట్టమొదటి మానవులందరూ గురించి దేవుని యొక్క చిత్తము ఎలా ఉంది. మొదటి మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు ఇలా జరిగిన ఇది దేవుని చిత్తం కావాలన్నా అది కాదు. దేవుని చిత్తం మానవాలంటే ఏమైందో గ్రంథంలో రాయాలి. తిమోతి రాసిన 4 ఇది దేవుని యొక్క చిత్తం. మానవులందరూ ఏమంటే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారి ఉండవాలని నిశ్చయించుకున్నాం. నిశ్చయంటే ఇష్టం, కోరిక జరగాలనే ఒక వాంఛ, ఒక బలీయం కూడా. కానీ దేవుడు మానవులందరూ పట్ల ఆయన చిత్తం ఏమైందంటే అందరూ రక్షణ పొందాలి.
ఈ విషయమై పాటుపడే ఎవరైనా కూడా దేవుని చిత్తాన్ని సాకారంలో ఉంటాడు. అందరూ రక్షణ పొంది సత్యములో కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఇచ్చామన్నా అభిష్టమన్నా ఒక జ్ఞానం కోరిక దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు దేవుడికి ఇలాంటి ఆలోచన ఉంది, ఆలోచన మాత్రమే పెట్టుకోవాలి, ఇలాంటి చిత్తాన్ని జరిగించడం దేవుడు ఇచ్చినట్టే తాము రక్షకుడై రక్షకుడు. ఈ రక్షణ ఏం చేశాడంటే రక్షణ సంకల్పం చేశాడు. మా మధ్య మాట్లాడారు. ఆ సంకల్పం అనుసరించి రక్షణ కర్త ప్రభువు అవుతాడు. ఆ తర్వాత రక్షించడానికి రక్షణ మార్గం అర్థం చేయబడింది. అది సువార్త అపోస్తుల బోధ. ఎప్పుడైతే రక్షణ మార్గం బోధించబడతారో వ్యక్తి రక్షించబడతారో ఇవాళ ఆ వ్యక్తి ఏమో రక్షణ పొందుతాడు. రక్షణ పొందిన వారిని ఆంగ్లంలో సంఘంలో చేసుకుంటాడు. కాబట్టి దేవుడు అందరూ రక్షణ పొందాలని దేవుడు చిత్తము. ఆ చిత్తం నెరవేర్చబడడానికి దేవుడు ఏం చేశాడంటే తానే రక్షకుడు. అక్కడ ఆయన రక్షకుడిగా మాట్లాడాడు. మొదటి రక్షకుడిగా మాట్లాడేమో 10వ వచనంలో మనుషులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసుల రక్షకుడైన జీవముల దేవుని దేవుడు. రక్షకుడు ఏం చేశాడంటే రక్షణ వారి రక్షణ కర్తము శ్రమల ద్వారా సంపూర్ణ చేయడానికి ఏం చేశాడంటే రక్షణ మార్గం స్వార్థం మామూలు దేవుడు ఆ చిత్తంగా ఉన్నాడు. చిత్తాన్ని జరిగించాలి, ఏం కాదు. అందుకే దాన్ని ఏమంటే రక్షణ సంకల్పం అన్నాం. ఏమన్నాం? రక్షణ సంకల్పం లేకపోతే దయా సంకల్పం. కాబట్టి పరమదేవుడు ఏ మనుషులు నశించకూడదు అనే దేవుని ఉద్దేశం. అదే మనం పేతురు రాసిన 2వ వచనంలో నీ చిత్తమేమయ్యా, మా పట్ల నీకేమో ఉద్దేశం, నీకేమో అని అడిగితే పేతురు రాసిన 2వ వచనంలో 9లో మళ్ళా ఇది నా ఇచ్చ, ఇది నా చిత్తం, ఇది నా ఇష్టం. 10వ కొందరు ఆలస్యం నేర్చుకున్నట్టు ప్రభు తన వాగ్దానము ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవరినో నశింపవాలని నిశ్చయపడరు. అందరూ మార్పు పొందవాలని కోరుచు మీ ఎక్కడ దేశాన్ని తెలవాడు. దేవుడు చెప్పేంటంటే ఏ ఒక్కడు కూడా నశించుకోవడం దేవుడికి ఇష్టం. దుష్టుడైనా కూడా కనబడితే దేవుడు ఏం కోరుతాడంటే దుష్టుడు మనం పొందుడు చేస్తా ఏమాత్రమైనా ఇష్టంగా ఉన్నాం. మనం ఏమనుకుంటామంటే ఎంతమంది మనుషులు దేవుడు శిక్షిస్తుంటే సంతోషంగా చేస్తున్నాం అనుకుంటున్నాం. దేవుడు సంతోషం. ఎందుకంటే దేవుడు నలుగురు విచారమైన బాధైన కలగడానికి ఇష్టపడవచ్చు. దేవుడు ఏంటంటే అందరూ రక్షణ ఉండాలి, ఏ మనుషులు నశించుకోవడం దేవుడు చేస్తున్నాడు. అయితే ఎవరు నశించుకోవడం దేవుడు చిత్తం కాదు అన్నాడు కదా. మత్తయి 18 మాట్లాడాడు. మత్తయి 18 ఎవరు నశించుకోవడం దేవుని చిత్తం కానే కాదు అని. కానీ మనుషులు దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా మత్తయి 18 తదుపరి గొర్రెలు 9 గొర్రెలు మాట్లాడుతూ గొర్రె తదుపరి ఏమంటారంటే 14లో అలాగే ఈ చిన్నవారిలో ఒకడైనా నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తం. దేవుడు చిత్తం అంటే ఏదో తెలియగా, ఏదో డిక్టేట్ లాగా ఆయన ఏదో 6 ఆజ్ఞలు మనుషుల మీద పడేసి ఈ ఆజ్ఞ ఫాలో అయితే మీ పరలోకం లేకపోతే లేదు అని ఒక నియంత్రణ దేవుడు మనం కనపడకూడదు. దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన చిత్తాన్ని ఎందుకు బయలుదేరుకుంటే నీకు మేలు కలుగునట్టు, నీకు మేలు కలుగు. ఈవెన్ ధర్మశాస్త్రం కూడా మోసేమంటాడు, నీకు మేలు కలుగునట్టు ఈ ఆజ్ఞలను పాటించుకుంటాడు. అంతేగాని 6 ఆజ్ఞలు వారి ఏదో దుర్మరణలో పెట్టడానికి నీకు మేలు కలగడానికి ఇచ్చారు. ఈ ఆజ్ఞలు పాటిస్తే నీకు మేలు
నీకు జీవం లేదు, నీకు మరణం. నేను ఏదో జీవాన్ని మరణాన్ని పెడతాను, నీకు ఏం కావాలి. కానీ నా మనసు ఎలా ఉంటుందంటే, దేవుడు మనసు ఎలా ఉంటుందంటే, నీకు మేలు ఉన్నట్టు నువ్వు దేని కోరుకోవాలి, జీవాన్ని కోరుకో అని తండ్రి తన మనసుని ప్రదర్శిస్తూ ఉంటాడు. కొత్త అంటే అసలు ఎవరు నశించుకోవడం నాకు స్థితిలో కానే కాదు. మన నశించుకోవడానికి ఏం చేశాడంటే, యోహాను ఆలోచనలో నశింపక నిత్య జీవం పొందినట్టు తన తుది కుమారుని మనం యోహాను ఆలోచన ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతలో నేనేమి పోగొట్టుకున్నా, అంత్యజనం ఆయన దాన్ని లేకే నన్ను పంపిన వాంఛితమైంది. కుమారుని చూచి ఆయన విశ్వాసం ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి. కాబట్టి ఈ రక్షణ జీవో కేవలం ఏదో ఈ మూలవాసనాలు మాత్రమే, ఏదో మేలుకోవడం కోసం కాదు, నిత్య జీవం. కుమారుని ద్వారా మనుషులు విషయం పొందడం అనేది దేవునికి సిద్ధమైంది. కుమారుని చూసి ఆయన విశ్వాసం ప్రతి వాళ్ళను నిత్య జీవం పొందుతే నా తండ్రి అంచెన్న నియమాన్ని. కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఎవరంటే విశ్వసించి ప్రతి వాళ్ళు ఎవరి ఇక్కడ మానవ యొక్క పాటు వస్తుంది. దేవుడు తన వైపు నుంచి తన చిత్తము దాన్ని జరిగించడానికి అనుభవమైన సంఘాలు మొదలైన ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు వారు నమ్మకంలో మన వైపు చేరుకోవాలంటే విశ్వసించి ప్రతి వాడు, మరి ఎవడైనా యూదులైనా అనుజైనా విశ్వసించి ప్రతి వాడు రక్షణ పొందడానికి దేవుడు స్వార్థ శక్తి ఉన్నాడు. కాబట్టి స్వార్థ ఎందుకు చేస్తాడంటే ఆయన చెప్పడం స్వార్థ మనుషులు రక్షణ పొంది తన నిత్య జీవము నిమిత్తము ఏమవుతారో విశ్వసింపబోవారు. ఆ తర్వాత మనుషులు రక్షణ పొందిన తర్వాత దేవుడు ఏమవుతారంటే మానవుడు మీరు పరిశుద్ధులయ్యే అనగా మీరు జాగ్రత్తగా దూరంగా ఉండి దేవుని దేవుని సంకల్పము దేని కొరకంటే మనుషులు పరిశుద్ధపరిచి మీరు పరిశుద్ధులను పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన మీరు ఎలా ఉండాలంటే చాలా వారికి దూరంగా ఉండే దేవుడు అంటే పరమదేవుడు పవిత్రతను మన నుండి కోసం ఇశ్రాయేలు ఎప్పుడైతే దానికి నేను దేవుడి ప్రజల నిబంధనలు ప్రవేశించారో వెంటనే లేవిగా మనలో ఏం చెప్పాడంటే మిమ్మల్ని పిలిచిన నేను పరిశుద్ధులు ప్రకారం మీరు కూడా ఏమవ్వాలి అన్నింటిలో. అలాగే అదే కొటేషన్ కొత్త జనాలలో పేరు బతులు మనకు తెలియదు. ఏం చెప్పాడంటే మీరు పరిశుద్ధ పరచబడిన తర్వాత పరిశుద్ధులుగా ఉండటమే దేవుడు సిద్ధం. కానీ ఈ విషయం ఎవరు అతిక్రమించి జాగ్రత్తలో తన వ్యాపారంలో కార్యక్రమాలను అప్పగిస్తే దేవుడు సిద్ధాన్ని చేశాడు. అందుకని ఏమంటాడంటే 5 రోజుల్లో 4 రోజులు మీలో ప్రతి వాడు దేవుని ఎలాగైతే అన్ని జనుల కామాభిలాషను కాక పరిశుద్ధతను ఘనతను తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎలుగుబడి దేవుని కాబట్టి ఎలా పవిత్రంగా పరిశుద్ధ జీవితం దేవుడు మనసుకోవాలి. దేవుడు సిద్ధం ఉంది. కానీ దేవుడు నేనే చెప్పాడు ఇది నా చిత్రం, ఇది నాకు ఎలా నాకు ఇష్టం. రక్షణ
పేతురు రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 13 మనుషులు నియమించి ప్రతి కట్టడము ప్రభువు నిమిత్తమని లోబడి ఉండి రాజు అందరికీ అధిపతి నాయకుడు దుర్మార్గం ప్రతిదారణ చేయడము సన్మానం వెలుగులను రాజులను పంపబడి వారిని లోబడి ఉండేది. మీరు యుక్త ప్రవర్తన కలవారే అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖులు నోరు దేవుని. సమాజంలో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే యుక్త ప్రవర్తన కలిగి అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖులు నోరు పెట్టి దేవుని చెప్పమే అంటే మేలు చేసి ఏమన్నా సరే అది దేవుని యొక్క వేలకు ప్రధానంగా. ఇప్పుడు ప్రధానంగా పరిస్థితుల్లో క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎదురు తిరిగితే వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు అలా ఎదురు తిరిగితే మూర్ఖులు నోరు వేయడం దేవుని అలాస్తంగా కదా. మూర్ఖులు వీల్చాలని నువ్వు ఎదురు తిరగడమో కదా. ఏం చెప్పాడంటే యుక్త ప్రవర్తన కలవాలి అంటే బయట చెప్పడం. ఎవరైనా అన్యాయం అనుకోవచ్చు, దేవుడు వచ్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించి ఎడగా అది హితమవును అని అది దేవుని చిత్తము. కాబట్టి మనం అనుకున్నదే దేవుడి చిత్తము అనుకుని మన చిత్తము నడుచుకుని నేను దేవుడి చిత్తాన్ని జరిగించాను, ఆయన చిత్తంలో సిద్ధించాలని అంటున్నాను అనేది తప్పు భావం. గ్రంథము ఏం చెప్తుందంటే అనేక సందర్భాల్లో అది చూసినప్పుడు మనకి ఇష్టం ఎలా ఇష్టం కదా, మేలు చేసి కీలకుని మనకి ఇష్టం. కానీ దేవుడు అంటాడు అది నా యొక్క చిత్తం. లేకపోతే మూకుడు లోపలు నా చిత్తం, లేకపోతే నీ దేహాలను జాగ్రత్తలు దూరంగా కావడం నా చిత్తం. మన ఒకటి అంటాడు దర్శన పద్ధతిలోనే 5వ అధ్యాయం మొదటి ప్రతి విషయమును కృతజ్ఞతలు చెల్లించి ఇలా చేయగా యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని గ్రంథంలో ఆలోచించినప్పుడు దేవుని చిత్తము మన చిత్తానికి మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడే ఆయన చిత్త ప్రకారం చేసేవాడే పనులు అంటాడు, ఆయన చిత్త ప్రకారం జరిగించేవాడు జరగడం నిమిషమైన భావం అనుభవం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని గ్రహించి ఏం చేయాలంటే ప్రతి విషయం ఆయన చిత్తాన్ని మనం జరిగించినట్టు ఎన్ని విషయాలు అంటే అన్ని విషయాలు 4:12 మీలో ఒకడును క్రీస్తు దాసుడైన యెహోవా మీకు వందనము చెబుతున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును వచ్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయం కలవాలని నిలకడగా ఉండవాలని ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో ప్రతి విషయంలో దేవుడు చిత్తం అంటే ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబంలో దేవుడి చిత్తం, సమాజంలో దేవుడి చిత్తం, అధికారులకు దేవుడి చిత్తం, సంఘంలో దేవుడి చిత్తం, ఆఫీసులో దేవుడి చిత్తం, ఇలాగా ప్రతి చోట ఏం చేయాలి, దేవుడి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్న ఆధారంగా జరిగితే లోపలికి ఆలోచించకుండా ఉంటే అంటే మన రూపాలను తినడానికి అవకాశం. కాబట్టి గ్రంథంలో ఇలా దేవుడు ఏం చేశాడంటే నాకు చిత్తం ఉంది, ఆయన చిత్తాన్ని ఎదిరించబడేవాడు. వాస్తవానికి సృష్టి ఎదిరించడు, దేవతలు ఎదిరించడు కదా. ప్రభుత్వం చేసైతే చిత్తాన్ని జరిగించడంలో ఒక అద్భుతమైన మాదిరి కనిపిస్తాడు. మరి ఎవరు ఎదిరిస్తున్నాడు ఆయన చిత్తాన్ని? మానవాళ్ళు ఏం చేస్తున్నారు, చిత్తాన్ని ఎదిరించుకోడు. నిజంగా ఆయన చిత్తం నీకు అర్థమైతే ఒక సమయంలో అన్నట్టుగా బాలుడైన సమయంలో ఏది కలుగుతుంది, ఏమన్నట్టుగా నువ్వు భిక్ష పడతానంటే నేను పిలవలేదాను, మరలా వస్తాను, నువ్వు భిక్ష పడతానంటే నేను పిలవలేదాను. అప్పుడు సరే అర్థం సరే ఈసారి నువ్వు ఏం చేస్తామంటే నీ స్వరం కనబడితే మీరు చిత్తం అంటే నేను దాసు ఆలోచిస్తున్నాడు సెలవు అని చెప్పుకోవడం. అలాంటి భావజాలాన్ని సౌమ్యులకి ఏది నేర్పించి తన బిడ్డల ఏది వస్తే తన బిడ్డలు చిత్రం ఎదిరించారు దేవుడు చెప్తారు. కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలంటే దేవుడు ఎంత
నీ దాసుడు ఆలోచిస్తున్నాడు సెలవు. నువ్వు ఆలోచించే చెవుడు ప్రజల చెవుడి ఉంటే పరమదేవుడు నీ జీవానికి నీ భక్తికి కావాల్సిన అన్నిటి దేవుడు ఇచ్చాడు. గ్రంథంలో బయలుపరిచేసాడు. ఆయన చెప్తాం అయితే ఒకటి సంపూర్ణంగా ఉందా అంటే దేవుడి మనసులో ఏముందో అంతా ఎక్కడ ఉందంటే అంతా ఉందా లేదు. కొన్ని సంగతులు మన అవసరం కానివి ఆయన మనకే తెలియదు. మనుషులు ఏమంటారంటే మన కుతూహలం ఉంటుంది. కుతూహలం అంటే ఏంటి? అసలు నిత్యత్వం వాళ్ళు ఏమై ఉన్నారు, నిత్యత్వం అని ఎలా ఉన్నారు, ఇవన్నీ మన కుతూహలం. మన కుతూహలం అంటే గ్రంథము ఎంతో మాట్లాడతాం. అందుకేమంటే ఒక బోధించిన దేవోక్తులు దేవుడు లేవనుకుంటారు. మనుషులు ఏమంటారు? కట్టుకోవడం. దేవుడు ఈ 4 గీతల్లోనే మాట్లాడాలి. 4 గీతలు దాటి వెళ్ళిపోతే నువ్వు దేవోక్తులు మాట్లాడలేదు, లోకోక్తులు లేకపోతే సరస్వతులు నువ్వు మాట్లాడాలి. దేవోక్తులు మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే ప్రభు ఏ సంస్కృతి వాడే దేవత్వం గలవాడే ఏమన్నాడు? నేను చేయబోదా అసలు నా ఇష్టమే లేదా? నాకు అక్కడ ఆశ్చర్యం. దేవత్వం గలవాడే నా చిత్తం నెరవేర్చుకోవడం కాలేదు, నన్ను పంపిన వారి అంటే పరలోకం దేవస్థానం నెరవేర్చుకుంటాం. అందుకే మనం ప్రార్థన నేర్పించాలంటే ఏం నేర్పించాడు ప్రభు ప్రార్థన? పరలోక మందిని చెప్పిన నెరవేర్చుకుందో భూమి మీద చెప్పిన నెరవేరుడు కాక అని నేర్పించాడు. కాబట్టి క్రీస్తు సంఘంలో ఆయన చిత్తము పరలోకం ఎలాగైతే ఎదిరించబడకుండా నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా ఆయన నెరవేర్చబడుతుంటారు. పౌలు అన్నాడు లేఖనంలో ఏదో రాష్ట్రీయ సంగతి ఏం చేయకూడదు, అతిక్రమించు, దానికి ఒక కావాలని చేయడం. ప్రభు యొక్క చిత్తం ఏదో ప్రభు ఏ ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధాలు పెంచుకోవడం మనం పని తప్ప ఏమాత్రం గీత దాకా రేపు పొద్దున్న 2వ రకంలో మన మీద వచ్చే స్టేట్మెంట్ ఒకే స్టేట్మెంట్ ఏమంటే ప్రభు పిలవడం వల్ల ఏం పడవకూడదు, నా తండ్రి చిత్త ప్రకారం చేయడం వల్ల నీకు పరలోకం వస్తుంది. కాబట్టి తండ్రి చేయలేదు కాబట్టి వెళ్ళిపోవడం. కాబట్టి దేవుడి చిత్తం అనేది అంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంటే మానవారికి. కాబట్టి మన ఒకటి కన్సర్న్ ఏం మీకు దేవుడి చిత్తం ఉంది. ఆయన చిత్తము ఆయన 5% ఇష్టపడ్డాడు. ఇష్టపడి 5% ఆదిమ హెబ్రీ భాషలో బయలుపరిచాడు, తర్వాత ఆదిమ గ్రీక్ భాషలో బయలుపరిచాడు. ఆ 5% మన చేతిలో ఉన్నాయి. ఈ 5% మనం గ్రహించవచ్చు, మనం చదువుకోవచ్చు, మన వాటిని తెలుసుకోవచ్చు, మన వాటిని పరీక్షించవచ్చు, నేర్చుకోవచ్చు. అంటే రోల్ మోడల్ కావాలి అని అంటే ఎవరు రోల్ మోడల్? మనకి ప్రభు చేసే మన రోల్ మోడల్. ఆయనలాగా దేవుడి చిత్తాన్ని జరిగించిన వాడు మరి ఎవరైనా చేయడం ఎంతటి వాడైనా కూడా బాబు ఎవరైనా కూడా ప్రతి నలుగురు దేవుడి తెలియడు పాపం చేసిన వాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరనే స్టేట్మెంట్ ఇచ్చిన ఒకే ఒక ఆయన చేసేస్తున్నాడు. ఆయన దేవుడు చెప్తారు అసలు వచ్చి రావడమే ఆయన ఏమంటే ఇదిగో నీ చిత్తం నెరవేర్చాను నేను వచ్చాడు చివరిగా వచ్చాడు. ఆఖరికి గెలిసిన తోటలో ఏదేని తోటలో అట్మాస్ఫియర్ అంతా బాగున్నప్పుడు దేవుడి చిత్తానికి మీరు కూడా రాదు. అట్మాస్ఫియర్ అంతా బాగుంది కదా, నెమ్మది, మంచి వాతావరణము, మంచి ఫలాలు అన్ని అంటే అన్ని అనుకూలమైన వాతావరణంలో దేవుడి చిత్తాన్ని మీరు ప్రభు గెలిచిన తోటలో అనుకూలమైన వాతావరణం లేదు, అంతా ప్రతికూలమైన వాతావరణం. ఒకవైపు వాతావరణంలో ఇబ్బంది, మరొకరి శిష్యులను వారికి బలహీనపరుస్తుంది. తన వేదన రక్త బిందువులాగా దేహము బలహీనమైన పరిస్థితుల్లో కనపరుస్తుంది. ఎంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ లో ఇలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన నోటి వచ్చిన మాట ఏంటంటే నీ చిత్తమే సిద్ధించగాక నా ఇష్టం కాదు అన్నాడంటే దేవుడు చిత్తాన్ని పెద్దగడ్డ వేసాడు. ప్రభు చేసిన ప్రభు చేసి అలా నెరవేర్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు నా మాదిరిలో నేను నడుచుకుంటూ వస్తే నేను ఎలాగో దేవుడి చిత్తాన్ని గౌరవించాను, మీరు కూడా అలాగే. ఆ మాట వస్తే మనం దైనందిన జీవితాల్లో కూడా ఎప్పుడైనా ఏం పని చేయాలన్నా ఏమనాలి? ప్రభు చిత్తమైతే. కాబట్టి మనం ప్రతి సంగతిగా చిత్తాన్ని తప్పించుకోవాలి.
ప్రేమించుకోవాలి. అనగా సంతోషంగా పిలువబడి వారికి ఏం జరిగినా సమస్తం మేలు కలగాలి, సంపూర్ణ జరిగిస్తుంది. ఇక నమ్మకం ఉంటే నా దేవుని చిత్త ప్రకారం ఆయన భావం నడుచుకుంటాడు. అలా కాకపోతే నేను మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. కాబట్టి ఇలాగా నేను ఈ మొదటి విషయం మీతో చెప్పొచ్చేది ఏంటంటే దేవుడు చిత్తమనే ఆలోచన విధానంలో ఆ చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడానికి నన్ను చదువుతూ ఉండాలి, వివరాలు ధ్యానిస్తూ ఉండాలి. ఆ చిత్తం తెలుసుకున్నాక ఏం చేయాలంటే చిత్తాన్ని మనపూర్వకంగా జరిగించడం వదిలిపోయి ఉన్నాం. అలా జరిగిస్తే దేవుడు వాగ్దానం ఏం చేశాడంటే నా చిత్తము చొప్పున జరిగించేవాడు నిరంతరము దేవుడు అంతగా ప్రభు అంటాడు వారు నాతో ఉండడం కాబట్టి దేవుడి చిత్రం అనేది ఒక ఆలోచన. అనేక సంగతులు వాస్తవాన్ని మీరు తీసుకురావాలని ఆలోచన చేసినప్పటికీ సమయాన్ని బట్టి కొన్ని సంగతులు మాత్రమే మీకు అనిపించాయి. నేడు చదువు మాట్లాడాలి. దేవుడి చిత్రము అపోస్తుల బోధనలో మన మనసులో ఉంది. అట్టి బోధ ఎక్కడికి ప్రారంభమైంది? ఎక్కడికి ప్రారంభమైంది బోధ? ఎప్పుడు బతుకున్నాడు? అట్టి బోధ ప్రభు బోధించారా, రక్షణ ప్రభు బోధించారా ప్రారంభమైంది. అక్కడి నుంచి మొదలు పెట్టి అపోస్తులు మనకు అప్పటి యావత్ బోధన చదివి పెట్టుకుని ఆ బోధ పద్ధతుల్లో మనం ఏ పని చేసినా దేవుడి చిత్తాన్ని నెరవేర్చినట్టుగా అప్పుడు మనం ఏమన్నారంటే ఆ చిత్తపడ జరిగించేవాడిని ఆ యొక్క తల్లి రాష్ట్రం. ఈరోజు మనకి ఫిజికల్ గా చాలా మంది ఉండొచ్చు, మన రోజు మామూలుగా చాలా మామూలుగా ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధంగా ఎవరైనా మన సహోదరులు, ఎవరైనా మన బంధువులు అంటే ఎవరు అపోస్తుల బోధన అనుసరించి దేవుడి చిత్తాన్ని జరిగించే వాళ్ళు వాళ్ళే మన యొక్క సహోదరులు. అది స్పిరిచువల్ ఫ్యామిలీ. ప్రభుత్వం చేసుకున్నట్టే ఆయన తల్లి ఆయన అన్నదమ్ములు తమ్ముళ్ళు పక్కన నిలబడితే వాళ్ళు పక్కన పెట్టి ఏమన్నాడు? నా తల్లి నా సహోదరులు వీళ్ళు, నా తండ్రి చిత్తం జరిగించేవారు. కాబట్టి ఇలాగా ఈ మాటలతో నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరిస్తూ ముగిస్తున్నాను.